హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 3 ఏప్రిల్ కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం. హూ వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాస్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మంగోలియా ఫాలోయింగ్ ద రిసిగ్నేషన్ ఆఫ్ జంతన్ షత్తర్ గోంబోజావ్. జంతన్ షత్తర్ గోంబోజావ్ రాజీనామా తరువాత మంగోలియా దేశ కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులు అయ్యారు? సో, ఈయన పిక్ చూస్తున్నారు కదా! సో, ఈయనే అన్నమాట నియమితులయ్యారు. సో, ఈయన పేరేంటి అంటే ఉచ్రల్ న్యామ్ ఓసోర్. సో, ఈయన ఏ దేశ ప్రధానమంత్రిగా నియమించబడ్డారండి అంటే మంగోలియా. సో, ఎవరి స్థానంలో ఈయనకు ముందు ఎవరున్నారు ప్రధానమంత్రిగా మంగోలియా దేశంలో అంటే జందన్ షతోర్ గోంబో జౌ. సో, ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. ఈయన ముందెవరు? ఇప్పుడు నియమితులైనటువంటి ప్రధానమంత్రి ఎవరు? ఏ దేశం యొక్క ప్రధానమంత్రిగా ఈయన నియమితులయ్యారు. ఈ 3 చాలు. Under which major space program has ISRO launched Mission Mitra in Ladakh to test the psychological resilience and endurance of astronauts? వ్యామోగాముల మానసిక స్థితిని మరియు ఓర్పును పరీక్షించడానికి ఇస్రో సంస్థ ఇస్రో లదాఖ్లో ప్రారంభించిన మిషన్ మిత్ర ఏ ప్రధాన అంతరిక్ష కార్యక్రమం కింద చేపట్టబడింది? సో, ఈ ఒక్క క్వెషన్‌లోనే తిరిగి 2-3 క్వెషన్స్‌ని మనం ఫ్రేమ్ చేయొచ్చనమాట. ఇక్కడ ఇంకా ఏమని అడగొచ్చు అంటే, ఏ సంస్థ ప్రారంభించింది అని అడగొచ్చు. మిషన్ పేరేంటి? ఏది? మిషన్ మిత్ర గదా! మిషన్ మిత్ర అంటే ఏంటి అయినా అడగొచ్చు. ఏ కార్యక్రమం కింద అని ఇదైనా అడగొచ్చనమాట. సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి? గగన్‌యాన్ మిషన్. సో, మిత్ర అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే మ్యాపింగ్ ఆఫ్ ఇంటర్‌పోరబుల్ ట్రైట్స్ అండ్ రిలయబిలిటీ అసెస్‌మెంట్. ఈ మిత్ర అనేటువంటి దానిని ఇస్రో తన ఏ మిషన్‌లో భాగంగా గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా చేపట్టినటువంటి ప్రయోగం. సో, ఈ ప్రయోగంలో వారు ఏం చేస్తారంటే తక్కువ ఆక్సిజన్ అదేవిధంగా విపరీతమైనటువంటి చలి వంటి కఠిన పరిస్థితులు మనం ఎక్కడ చూడొచ్చు? లదాఖ్‌లో చూడొచ్చు గదా! సో, ఈ లదాఖ్ ప్రాంతంలో వ్యామోగాములకు ఈ శిక్షణను నిర్వహిస్తారనమాట. ఈ శిక్షణను నిర్వహించడం ద్వారా వ్యామోగాముల యొక్క మానసిక దృఢత్వం, అదేవిధంగా జట్టుకట్టుగా పనిచేసేటువంటి అంటే యూనిటీగా పనిచేసేటువంటి సామర్థ్యాన్ని మరియు ఒత్తిడిలో వారి ఓర్పును పరీక్షించడం ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మిషన్ మిత్ర ఒకటి గగన్‌యాన్ మిషన్ కింద ప్రారంభించారు. ఇస్రో అనేటువంటిది దీన్ని ప్రారంభించింది. ఎక్కడ ప్రారంభించింది అంటే లదాఖ్ ప్రాంతంలో ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరు చేపట్టారు అంటే ఇస్రో యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరి నమూనాల ఆధారంగా రూపొందించబడింది ఇది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిర్వహించేటువంటి కేవ్స్ వంటి శిక్షణా నమూనాల ఆధారంగా ఈ కార్యక్రమం అనేటువంటిది రూపొందించడం జరిగింది. According to the International Renewable Energy Agency IRENA, what was India's total installed renewable energy capacity by the end of 2025? ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం 2025 చివరి నాటికి భారతదేశం యొక్క మొత్తం స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఎంత? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎన్విరాన్మెంట్‌లో మనం ఈ కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేస్తున్నాం. సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే 250.5 గిగావాట్స్ అనమాట. ఎవరి ప్రకారం అంటే ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఏజెన్సీ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం ఏ సంవత్సరంలో 2025లో భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే మూడవ అతి పెద్దగా పునరుత్పాదక ఇంధన మార్కెట్ అంటే వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్. ఎగ్జామ్‌లో అడగొచ్చనమాట. వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్‌గా ఏ దేశం అవతరించింది అని అడగొచ్చు. ఏ దేశం అంటే భారతదేశం. దేశం అంటే ఎవరి గణాంకాల ప్రకారం అని ఇంకొక క్వెషన్ కూడా అడగొచ్చు. ఎవరి గణాంకాల ప్రకారం అంటే ఐఆర్‌ఈఎన్ఏ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం. అయితే దేశం యొక్క మొత్తం స్థాపిత సామర్థ్యం అంటే టోటల్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఎంత అంటే 250.5 గిగావాట్లకు చేరుకుందనమాట. అయితే 2023లో ఎంతగా నమోదయ్యింది? 175.9 గిగావాట్‌గా నమోదయ్యింది. సో, ఇప్పుడు 250 అంటే ఎక్కువే కదా! 175 కన్నా. సో, కాబట్టి ఇది భారీ వృద్ధిని ఇప్పుడు సూచిస్తోందనమాట. ఈ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ అనేటువంటిది ఎంత ఈ 2025లోనే 45 గిగావాట్ సామర్థ్యం అనేటువంటిది ఎక్కువగా చేరిందనమాట. ఇందులో గనక చూసుకున్నట్లయితే సోలార్ ఎనర్జీ సౌరశక్తి అనేటువంటిది అధికంగా ఉందండి. 37 గిగావాట్స్‌కు పెరిగింది. దీంతో పాటు పవన విద్యుత్ అయితే
విండ్ ఎనర్జీ అయితే 6.3 గిగావాట్, జల విద్యుత్ హైడ్రో ఎనర్జీ అయితే 56 గిగావాట్‌కు పెరిగాయి. సో, ఇవన్నిటికన్నా ఇది గుర్తుపెట్టుకోండి. 250 గిగావాట్స్ ప్లస్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన మార్కెట్ అనేటువంటిది భారతదేశం టోటల్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ. సో, ఇంత మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. Which virus is responsible for causing Newcastle disease, a highly contagious avian disease currently spreading across Europe? ప్రస్తుతం ఇది చాలా న్యూస్‌లో ఉంది ఇప్పుడు. సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ ఉంది కదా! దాని కింద మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. ప్రస్తుతం ఐరోపా అంతటా వ్యాపిస్తున్నటువంటి అత్యంత అంటువ్యాధి అయినటువంటి ఇది అంటువ్యాధి అనమాట. ఒక కోడి నుండి ఇంకొక కోడికి ఈజీగా వ్యాప్తిస్తుంది. ఇది కోళ్లకు సంక్రమించేటువంటి వ్యాధి. సో, అత్యంత అంటువ్యాధి అయినటువంటి న్యూకాజిల్ వ్యాధి. ఇది దేనివల్ల వస్తుంది? వైరస్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో వైరస్ వల్ల వస్తుందా? బాక్టీరియా వల్ల వస్తుందా? అని కూడా అడుగుతారనమాట. సో, ఏ వైరస్ వల్ల వస్తుంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఏవియన్ పారామిక్సో వైరస్ సెరోటైప్ 1 అనమాట ఇది. సో, వ్యాధి పేరేంటి? న్యూకాజిల్ వ్యాధి అనేటువంటిది కోళ్ళు అదేవిధంగా మరి ఇతర పక్షులకు సోకేటువంటి అత్యంత ప్రమాదమైనటువంటి అంటువ్యాధి. అంటే ఒక పక్షి నుండి ఇంకొక పక్షికి ఈజీగా ఇది వ్యాపిస్తుందనమాట. అయితే ఏ వైరస్ పేరేంటి? పారామిక్సో వైరస్ సెరోటైప్ 1. అయితే ఈ తీవ్రతను బట్టి మనం 3 రకాలుగా దీన్ని విభజించొచ్చనమాట. అయితే ఈ డివిజన్ అనేటువంటిది అవసరం లేదు. అంత ఇంపార్టెంట్ కాదు. అయితే ఈ వ్యాధి సోకినటువంటి పక్షుల ద్వారా అనమాట. గాలి ద్వారా, వారు పీల్చుకునేటువంటి గాలి ద్వారా, ముక్కు నుండి వచ్చేటువంటి ద్రవాల ద్వారా ఈ వైరస్ అనేటువంటిది ఇతర పక్షులకు ఈజీగా వ్యాప్తిస్తుంది. అయితే వీటికి చికిత్స లేదనమాట. సో, ఏకైక మార్గం ఏంటి? అప్రమత్తంగా ఉండడం మాత్రమే. Which educational body collaborated with the Ministry of Education to launch the new computational thinking and artificial intelligence curriculum for classes 3 to 8 in March 2026? మార్చ్ 2026లో ఏ క్లాస్ నుండి? థర్డ్ క్లాస్ నుండి 8th క్లాస్ అంటే 3వ తరగతి నుండి 8వ తరగతుల కోసం కంప్యూటేషనల్ థింకింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కొత్త పాఠ్య ప్రణాళికను ప్రారంభించబోతున్నారు కాబట్టి ఇంపార్టెంట్ ఇది. ప్రారంభించడానికి విద్యా మంత్రిత్వ శాఖతో ఏ విద్యా సంస్థ సహకరించింది? ఏ విద్యా సంస్థ కలిసి దీన్ని ప్రారంభించబోతున్నారు అంటే సిబిఎస్ఈ. సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సిబిఎస్ఈ అనమాట. మార్చ్ 2026లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరియు ఏ మంత్రిత్వ శాఖ అండి అంటే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 3 నుండి 8 తరగతుల మధ్య విద్యార్థుల కోసం కంప్యూటేషనల్ థింకింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కొత్త పాఠ్య ప్రణాళికలను ప్రవేశపెడుతున్నాయి. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2026, 2027 విద్యా సంవత్సరం నుండి ఇది అమల్లోనికి వస్తుంది. Which city was recently declared as the sole capital of Andhra Pradesh by the Lok Sabha through an amendment to the Andhra Pradesh Reorganization Act 2014? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సవరణ ద్వారా లోక్సభ ఇటీవల ఏ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించింది? ఏ ప్రాంతాన్ని అంటే అమరావతి. సో, ఆంధ్రప్రదేశ్ ఏ చట్టం ద్వారా? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను సవరించారనమాట. ఈ చట్టాన్ని సవరించడం ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ లోక్సభ అనమాట గుర్తుపెట్టుకొని లోక్సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే ఈ నిర్ణయంతో గతంలో ప్రతిపాదించినటువంటి 3 రాజధానుల నమూనా విశాఖపట్నం, అమరావతి, కర్నూల్ మరియు హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఉమ్మడి రాజధాని అనేటువంటివి రద్దయిపోతాయన్నమాట. ఇప్పుడు అమరావతినే ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధాని. సో, ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధానిగా చేయడానికి ఏ చట్టాన్ని సవరించారు అని ఎగ్జామ్‌లో అడగొచ్చనమాట. ఏ చట్టాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014. Which country recently launched the ICP app to help citizens identify venomous snakes and provide first aid guidance for snake bites? విషపూరిత పాములను గుర్తించడంలో మరియు పాము కాటుకు ప్రథమ చికిత్స మార్గదర్శకాలను అందించడంలో పౌరులకు సహాయపడడానికి ఇటీవల ICP యాప్‌ను ప్రారంభించినటువంటి దేశం ఏది?
అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మనం దీన్ని డిస్కస్ చేస్తున్నామండి. ఈ యాప్‌ను ప్రారంభించిన దేశం ఏది అంటే కోస్టరీకా అన్నమాట. సో, కోస్టరీకా ఇటీవల ఐసీపీ యాప్‌ను మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. సో, ఎవరి సహాయంతో దీన్ని ప్రారంభించారు అంటే, ఎవరు సంయుక్తంగా దీన్ని ప్రారంభించారు అంటే, యూనివర్సిటీ ఆఫ్ కోస్టరీకా మరియు క్లోడోమిరో పికాడో ఇన్‌స్టిట్యూట్ అనమాట. ఇది అంత అడగరు. జస్ట్ దేశం పేరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలిక్కడ. కోస్టరీకా అనేటువంటిది దీన్ని ప్రారంభించింది. ఎందుకు ఈ యాప్‌ని ప్రారంభించింది అంటే, వినియోగదారులకు 25 రకాల విషపూరిత పాములను ఈ యాప్ ద్వారా గుర్తించొచ్చనమాట. కేవలం గుర్తించడమే కాకుండా పాము కాటుకు గురైనప్పుడు పాటించాల్సినటువంటి ప్రథమ చికిత్స మార్గాలను కూడా ఈ యాప్ ద్వారా అందిస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు న్యూస్‌లో ఉంది. అండర్ ద ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ లాంచ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ ఏప్రిల్ 2026, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఫ్రీ పవర్ ఆర్ ప్రొవైడెడ్ పర్ మంత్ టు పవర్ లూమ్ ఆపరేటర్స్? ఏప్రిల్ 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకం కింద పవర్ లూమ్ ఆపరేటర్లకు నెలకు ఎన్ని యూనిట్ల ఉచిత విద్యుత్‌ని అందిస్తారు? ఇది రీసెంట్‌గా జరిగింది కాబట్టి ఏపీ కరెంట్ అఫైర్స్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. సో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఏప్రిల్ 1, 2026 నుండి ఎవరి కోసం నేత కార్మికుల కోసం ఒక భారీ ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా పవర్ లూమ్ ఆపరేటర్లకు నెలకు ఎంత అంటే 500 యూనిట్లు మరియు చేనేత కార్మికులకు నెలకు ఎన్ని యూనిట్లు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తారు. సో, ఈ యూనిట్స్ అనేటువంటివి గుర్తుపెట్టుకోండి. దీనివల్ల పవర్ లూమ్ ఆపరేటర్లకు ఏడాదిగా ఎంతవరకు ఆదా అవుతుందంటే 21,000 రూ. 21,600 వరకు ఆదా అనేటువంటిది అవుతుంది. అయితే ఈ బడ్జెట్ ఎంత? ఎంత ఎన్ని కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు ఈ పథకాన్ని అంటే 150,00,00,000. మెయిన్ లక్ష్యం ఏంటి అంటే, ఈ పథకం యొక్క నేత పరిశ్రమలో ప్రధాన ఖర్చయినటువంటి విద్యుత్ భారాన్ని తగ్గించి, కార్మికులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. దీంతో ఉచిత విద్యుత్‌తో పాటుగా ప్రభుత్వం అనేటువంటిది నెలకు ఎంత రూ. 4,000 పెన్షన్ అన్నమాట. పెన్షన్ దాంతో పాటుగా నూలుంటుంది గదా! దానిపై సబ్సిడీ మరియు ఆధునిక యంత్రాలపై 90% వరకు రాయితీని కూడా అందిస్తోంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ధర్మవరం, పిఠాపురం, మంగళగిరి వంటి ప్రాంతాలలో క్లస్టర్ యొక్క అభివృద్ధిని ప్రోత్సహిస్తూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆప్కో ద్వారా మార్కెటింగ్ సదుపాయాలను కూడా ప్రభుత్వం అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. Which next generation offshore petrol vessel was launched by Goa Shipyard Limited for the Indian Navy in మార్చ్ 2026? మార్చ్ 2026లో గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ భారత నౌకాదళం కోసం ప్రారంభించిన నెక్స్ట్ జనరేషన్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ పేరు ఏంటి? యాక్చువల్‌గా ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. సో, ఈ క్వెషన్‌లో మాత్రం ఒకటే అడిగారు. దాని పేరేంటి అంటే ఐఎన్ఎస్ సచి. ఎప్పుడు మార్చ్ 2026లో ఏ మంత్రిత్వ శాఖ? రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్. సో, మీరు గనక ప్రీవియస్ ఎగ్జామ్‌లో చూసుకున్నట్లయితే ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 లాంటివి అందులో ఏ షిప్‌యార్డ్ ఈ వెసెల్స్‌ను నిర్మించాయని కూడా అడిగారనమాట ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్‌లో. కాబట్టి ఇక్కడ మనం అది కూడా చదువుకోవాలి. సో, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ అనేటువంటిది ఎవరి కోసము? భారత నౌకాదళం కోసం ఐఎన్ఎస్ సచి అనేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్‌ను ప్రారంభించింది. సో, భారత నౌకాదళంతో పాటు భారత కోస్ట్ గార్డ్ కోసం కూడా ఐఎన్ఎస్ అచల్ అనేటువంటి నౌకను అప్పగించింది. ఎవరు? గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో, భారత నౌకాదళం కోసమేమో ఐఎన్ఎస్ సచి, భారత కోస్ట్ గార్డ్ కోసమేమో ఐఎన్ఎస్ అచల్. ఇవెందుకు? వీటి యొక్క మెయిన్ విధి ఏంటి అంటే సముద్ర తీర భద్రతను పర్యవేక్షించడం. Which district panchayat of Tripura secured the first rank in the best district panchayat category under the Nanaji Deshmukh Sarvottam Panchayat Satat Vikas Puraskar 2025? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. పాలిటీలో మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. నానా దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 కింద ఉత్తమ జిల్లా పంచాయతీ విభాగంలో మొదటి ర్యాంకును సాధించిన ఇక్కడ ఏ రాష్ట్రం అంటే త్రిపురలోని జిల్లా ఏది? జిల్లా పంచాయతీ ఏది? ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఏ పంచాయతీ అంటే సిపాహిజాలా జిల్లా పంచాయత్. ఎప్పుడు? మార్చ్ 2026లో చివరిలో అన్నమాట. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఎందులో ఏ
పంచాయతీ అయితే గ్రామీణాభివృద్ధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుందో వారికి ఈ అవార్డ్ అనేటువంటిది ఇస్తారనమాట. అయితే గ్రామీణాభివృద్ధిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి 3 పంచాయతీలను జాతీయ పురస్కారాలతో గౌరవించారనమాట. ఇందులో భాగంగానే ఇది చాలా ఇంపార్టెంట్. దీని పేరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. సిపాహి జాలా జిల్లా పంచాయతీ అనేటువంటిది ఈ అవార్డ్ పేరేంటి? నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికార్ పురస్కార్ కింద ఉత్తమ జిల్లా పంచాయతీ విభాగంలో దేశంలోనే మొదటి ర్యాంకును సాధించింది. దీంతో పాటే హెల్తీ పంచాయతీ విభాగంలో అయితే కాంచన్‌బరి గ్రామ పంచాయతీ మొదటి స్థానాన్ని సాధించగా, మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో అయితే కుంటాపూర్ గ్రామ పంచాయతీ అనేటువంటిది మూడవ స్థానాన్ని సాధించింది. సో, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది? సిపాయి జాలా జిల్లా ఒకటి ఇంపార్టెంటు. సెకండేది కాంచన్‌బరి గ్రామ పంచాయతీ ఇది కూడా ఫస్ట్ ప్లేస్‌ని సాధించింది కాబట్టి ఈ 2 చాలా ఇంపార్టెంటు. రాష్ట్రం అడిగితే త్రిపుర అని చెప్పండి. పంచాయతీ అడిగితే ఈ పేరు చెప్పండి. Who from India were named the Asian Squash Federation Player of the Year 2025 in the girls and the men's category respectively. Asian Squash Federation Player of the Year 2025 అవార్డులలో బాలికల మరియు పురుషుల విభాగాలలో వరుసగా ఎంపికైన భారతీయ క్రీడాకారులు ఎవరు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే అనాహత్ సింగ్ మరియు అభయ్ సింగ్ అనమాట. ఇప్పుడు మార్చ్ చివరిలో 2026లో ఏషియన్ స్క్వాట్ ఫెడరేషన్ అనేటువంటిది ఏ సంవత్సరానికి గాను 2024, 2025 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనిపించినటువంటి క్రీడాకారులకు ఏ అవార్డులు ఇచ్చింది అంటే ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ అవార్డ్స్ 2025ను ప్రకటించింది. ఇందులో భాగంగానే భారతదేశానికి చెందినటువంటి అనహత్ సింగ్ ఏ విభాగంలో బాలికల అండర్ 19 ఏజ్ ఉంటుంది గదా! ఆ విభాగంలో మరియు అభయ్ సింగ్ పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యారు. అయితే ఈజిప్ట్‌లో జరిగినటువంటి వరల్డ్ జూనియర్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పథకం సాధించినటువంటి భారత పురుష జట్టుకు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పంచుకున్నారు. సో, ఇవి అండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే విత్